మంచినీటికి సంబంధించి మిషన్ భగీరథ పైన సుమారుగా 40,000 కోట్ల రూపాయలు అప్రాక్సిమేట్లీ సబ్జెక్ట్ టు కరెక్షన్. ఈ ఈ ఈ యొక్క మిషన్ భగీరథ తీసుకున్న అప్పు పైసలు ఎవరు కడతారు? ప్రభుత్వం కాదా? మీరు కట్టింది కదా. మీరే మీ ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే కొన్ని మాసాల పాటు మీరు అప్పు వడ్డీ ఆ బ్యాంకులకు మిషన్ భగీరథ కార్పొరేషన్ ద్వారా అట్లాగే కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా తీసుకున్న అప్పులకు మీరు వడ్డీ కట్టిండ్రు కదా. మరి మీరు ప్రభుత్వం కట్టకపోతే ప్రభుత్వంకి ఎందుకు కట్టిండ్రు? నేను ఇవన్నీ కూడా వరుసగా పూసగుచ్చినట్టుగా నేను రాసిన ఇవన్నీ కూడా మీకు అన్ని పత్రికల వాళ్లకు నేను ఈ యొక్క లెటర్స్ కూడా ఇచ్చిన, నేను దాచిపెట్టలే ఇచ్చిన కదా. దీనికి సమాధానం చెప్పకుండా మీరెంత తప్పు చేసినా మాట్లాడు. అరే మరి నేను ఎంత తప్పు చేసిన కదా. నేను ఛాలెంజ్ చేసింది కేటీఆర్ మాట్లాడిన 3,50,000 కోట్లు అప్పు మాత్రమే, 4 లక్షల కోట్లు అప్పు మాత్రం వాళ్ళు ఇద్దరు మాట్లాడినప్పుడు తప్పు, శుద్ధ అబద్ధం. అది కాదు, మీ అప్పు బకాయిలు కలిపి 8,20,000 కోట్లు అని మీరు ప్రతి అంకె అక్షరం ఉంది. దేనికి ఎంతెందరూ ఉంది, 4 పేజీలు రాసినాం. దానికి ఈయన ఒక పేజీ హరీష్ రావు ఒక పేజీ జవాబు పంపి మేము 4,17,000 కోట్లు అప్పు చేసినాం, మీరెంత అప్పు చేసినారు అని మాట్లాడుతున్నాడు. మరి నేను ఎంత చేసింది, మా ప్రభుత్వం చేసి నేను మాట్లాడలేదే, నేను ఛాలెంజ్ చేసి దానిపైన కాదు కదా. అట్లాగే ఈ ప్రభుత్వం కూడా 2,08,681 కోట్ల రూపాయలు వడ్డీ కట్టింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2,08,681 కోట్ల రూపాయలు వడ్డీ కట్టింది. అంటే 200 ఏళ్ళు తీసుకున్న అప్పకే ఇంత వడ్డీ కట్టిందా ఈ ప్రభుత్వం? అంటే అందుకే పలాయనవాదము, పొడు మాటలు, లావు మాటలు, 6 ఫీట్ల మాటలు కాదు మాట్లాడాల్సింది. నేను అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పకుండా డొంకతెరువు సమాధానం చెప్పి పారిపోయిండు. ఎవరు వారిపోయిండు? ఇప్పుడు ఎవరు వారిపోయినరు? కొద్దిగా సిగ్గుసరం ఉండాలి, మాట్లాడితే మతిస్థితి ఉండాలి. మీరు ఈ రోజు కాదు ఏ రోజు కూడా నన్ను మీరు తప్పు పట్టలేరు, నన్ను ప్రశ్నించలేరు.